70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలుగుకు సంబంధించి వచ్చిన ఒకే ఒక్క అవార్డు ఉత్తమ ప్రాంతీయ చిత్రం కేటగిరీలో కార్తికేయ 2 సినిమాకు అవార్డు దక్కింది. ఈ అవార్డు రావడం పట్ల ఆ చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తుంది. తాజాగా హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఈ అవార్డు పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఓ అద్భుతమైన వార్త విన్నానని, కార్తికేయ 2 నేషనల్ అవార్డు గెలుచుకున్నందునే ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని నిఖిల్ చెప్పారు. అలాగే కార్తికేయ 2 సినిమాకు జాతీయ అవార్డు రావడంతో తెలుగు ఇండస్ట్రీ గర్వించదగే విషయమని సినీ దర్శక నిర్మాతలు తెలిపారు. నమస్తే అండి, నేను మీ నిఖిల్ని. ఇందాకే ఒక అద్భుతమైన న్యూస్ వినడం జరిగింది. మన సినిమా కార్తికేయ 2 నేషనల్ అవార్డు గెలుచుకుందని. చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని మీతో పంచుకోవడానికి వెంటనే ముందుకు వచ్చాను. ఈ సినిమా ఇంత సక్సెస్ఫుల్ అవ్వడం అండ్ ఈ అవార్డు రావడానికి క్రెడిట్ మా ఎంటైర్ టీమ్ అండి. మా ప్రొడ్యూసర్స్ అభిషేక్ అగర్వాల్ గారు, విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు, అలాగే మై బ్రదర్, మై మ్యాన్, మై డైరెక్టర్ చందుమొండెడ్డి గారు ఇంత మంచి సినిమాని తీసి ఆయన రాశారు. అలాగే మా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, మా మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ, ఇంకా పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా డిఓపి కార్తిక్ ఘట్టంనేని అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ చూసిన సినిమా ఇది. అలాగే దేశవ్యాప్తంగా చాలా భాషల్లో రిలీజ్ అయ్యి చాలా మంచి సక్సెస్ సాధించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ యూ ఆడియన్స్, మా సినిమాని చూసి ఆదరించి ఇంత లవ్ ఇచ్చారు. అలాగే టు ద నేషనల్ అవార్డ్ కౌన్సిల్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆనర్. ఈ ఆపర్చునిటీలో ఫస్ట్ నేను నిఖిల్ కావాలంటే థ్యాంక్ యూ అండి. బికాజ్ నిఖిల్ మాకు చందు మొండెడ్డితో పరిచయం చేసి, చందు గారి వల్ల కార్తికేయ మా ప్రొడక్షన్ సినిమా కాకపోయినా ఆయన ఆ రైట్స్ తీసుకొచ్చి కార్తికేయ 2 మాతో చేయడము. అప్పటికే మేము అభిషేక్ కలిసి కొన్ని తెలుగు సినిమాలు ఆల్రెడీ గూఢాచారితో స్టార్ట్ చేసి డిఫరెంట్ మూవీస్ చేస్తున్నామండి. ఇది కార్తికేయ కూడా ఇద్దరు సంస్థలు కలిపి ఇది స్టార్ట్ చేసినప్పుడు దీనిలో ఒక కృష్ణతత్వము, ఇది ఒక సినిమా ఆ టైం ఉన్న స్పాన్ కన్నా పెద్ద సినిమా అని అనుకున్నాం. కానీ ఇది ఇంత సక్సెస్ వస్తుందని తెలుగు ప్రేక్షకులే కాకుండా నేషన్ వైడ్ హిందీలోను అమెరికాలోను దీన్ని చాలా ఆదరించి, సో 1 వీక్ నుంచి ఆల్మోస్ట్ 8 to 9 వీక్స్ రన్ వచ్చిందండి సినిమాకు. సో ఇది ఫైనాన్షియల్ గాను రికగ్నిషన్ గాను చాలా సక్సెస్ తీసుకొచ్చిన సినిమా. ఇవాళ ఒక మైల్ స్టోన్ అవార్డు, నేషనల్ అవార్డు రావడం, సో మా సంస్థకి ఇంత త్వరగా నేషనల్ అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయం. వీఆర్ వెరీ హ్యాపీ. కార్తికేయ 2 స్టార్టింగ్ నుంచి హౌ ఇప్పుడు సినిమా ఎట్లా నడిచింది ఇప్పుడు మనకు కూడా తెలియదు. పబ్లిసిటీ టైం కానీ కావచ్చు, ఆఫ్టర్ రిలీజ్ 7-8 days కానీ కావచ్చు, ఇట్ వాస్ లైక్ కృష్ణ ఇస్ మూవింగ్ అస్ అహెడ్ హౌ టు మూవ్ ఆన్. సో ఈ అవార్డు కూడా కృష్ణుడు మనకి తీసుకువచ్చిన, బ్యాక్ ఉన్నాడు కృష్ణుడు మనకి తీసుకువచ్చిన. సో అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ అగైన్ అండ్ అగైన్ దట్ దే హ్యావ్ గివెన్ సో మచ్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ ఫర్ దిస్ సినిమా. అండ్ చందు గారు, హిల్ గారు, దే హ్యావ్ గివెన్ core to this cinema, and next also we'll do with them, and that will be we have more and more. I still remember exact 2 years back August 13th రోజు ఇదే టైం కి ఇక్కడ అప్పుడు సినిమా రిలీజ్ అయినప్పుడు ఇలాగే కూర్చున్నామట. అప్పుడు మాకు ఏది అర్థం కాలేదు. అంటే ఏదైతే ఆ 2 years కోవిడ్ మధ్యలో కష్టాలన్నింటినీ ఒక్కసారిగా రిజల్ట్ ఆ రేంజ్ లో బొంబాడ్ అయ్యేసరికి ఇక్కడ కూర్చుని ఎంత హ్యాపీ ఫీల్ అయ్యామో, ఎంత నమ్మశక్యంగానే ఉందో, వస్తున్న ఫోన్ కాల్స్, మీడియా సపోర్ట్, మీడియా దగ్గర నుంచి వస్తున్న కాల్స్, ఆడియన్స్ దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్, సేమ్ ఇప్పుడు అదే ఫీలింగ్ లో ఉన్నామండి. ఆఫ్టర్ 2 years కూడా ఇంకా స్టిల్ వీఆర్ ఇన్ దట్ డ్రామా అన్నమాట. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు ఇది మరింత బాధ్యతను పెంచింది. కార్తికేయ 3 ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం అది రచన రూపంలో ఉంది. అంతా సెట్ అయిపోయాక మీ అందరూ ఒకసారి కూర్చుని అది ఎప్పుడు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఆన్ పార్ కార్తికేయ 2 తర్వాత దాని మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ మాకు తెలుసు. అది కమర్షియల్ వయబిలిటీ కానీ ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత